హైదరాబాద్ లోని ప్రధాన ఫ్లైఓవర్లలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఒకటి. ఇది సచివాలయం ప్రాంతంలో ఉంది. అయితే తాజాగా దీని పేరును తెలంగాణ తల్లిగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు బోర్డును కూడా ఏర్పాటు చేసింది. అంతలోనే ఆ బోర్డుకు మాస్క్ వేసింది. ప్రస్తుతం ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పేరు మార్పుపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం భయపడి వెనక్కి తగ్గిందా, లేక అధికారికంగా ప్రారంభించే సన్నాహాలేమైనా చేస్తుందా అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూసేయండి. తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30న కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. కానీ ఆ రోజు సాయంత్రానికే దాని గ్రీన్ కలర్ గుడ్డ తెల్లటి పేపర్ తో మూసేయడం గమనార్హం. దీంతో పేరు మార్పుపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అనే అనుమానాలు వస్తున్నాయి. తెలుగు గుర్తింపు, తెలంగాణ ఆత్మ గౌరవం మధ్య ఈ పేరు మార్పు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుందని టాక్ వినిపిస్తోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ హైదరాబాద్ లోని ప్రధాన ఫ్లైఓవర్లలో ఒకటి. ఇది లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సచివాలయం వరకు ఉంటుంది. దీని మొత్తం పొడవు 1100 మీటర్లు. అశోక్ నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను సికింద్రాబాద్ తో కలుపుతుంది ఈ ఫ్లైఓవర్. 1997లో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ట్యాంక్ బండ్ ప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగింది. ఎన్నో అడ్డంకుల మధ్య 2005లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కోనేరు రంగారావు దీన్ని ప్రారంభించారు. ప్రజల వినియోగానికి అంకితం చేశారు. హైదరాబాద్ లోని అతిపెద్ద ఫ్లైఓవర్ ఇది. ట్యాంక్ బండ్, సచివాలయం, హైటెక్ సిటీలను కలిపే కీలక మార్గంగా ప్రసిద్ధిగాంచింది. దీనికి సమీపంలోనే తెలుగు తల్లి విగ్రహం ఉండటంతో పాటు తెలుగు సాహిత్యం, సంస్కృతికి ప్రతీకగా తెలుగు తల్లి పేరుతో పేరు గడించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా ఇదే పేరు కొనసాగింది. కొత్త సెక్రటేరియట్ నిర్మించిన తర్వాత అక్కడున్న తెలుగు తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ హయాంలో తొలగించారు. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గుర్తింపును బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే టీఎస్ పేరును టీజీగా మార్చింది. దీని వలన వివిధ ప్రభుత్వ శాఖల పేర్లలో మార్పులు చోటు చేసుకున్నాయన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేర్పులు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చి బోర్డును కూడా ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణలో మాట్లాడేది తెలుగు భాషే. అలాంటప్పుడు తెలుగు తల్లి విగ్రహం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వంటి వాటిని మార్చాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే కాకుండా భాషాపరంగానూ సాంస్కృతిక విభజనకు దారితీసే అవకాశం ఉందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. సరిగ్గా ఈ సమయంలో కొత్త బోర్డుపై తెల్లటి గుడ్డ దర్శనమిచ్చింది. పేరు కనిపించకుండా మూసేశారు. దీనికి కారణాలు ఏంటన్నది తెలియడం లేదు. అయితే విమర్శలు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గిందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. మరోవైపు మాత్రం ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలున్న నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ ఫ్లైఓవర్ మార్పును తాత్కాలికంగా వాయిదా వేసి ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు, కానీ బల్దియా వివరణ ఇచ్చింది. ఫ్లైఓవర్ కు రెండో వైపున మరో సైన్ బోర్డు నిర్మాణంలో ఉందని, అది పూర్తి కాగానే బోర్డుపై ఉన్న తెల్ల వస్త్రాన్ని తొలగిస్తామని తెలిపింది. దీంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మార్పు తప్పదని అర్థమవుతోంది.